హలో అందరికీ వెల్కమ్ టు చిట్టి వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి ఫెస్టివల్ కోసం అయితే వెళ్ళాము. మా పిన్ని వాళ్ళ ఊర్లో అయితే బొర్రై బోనాలు అండ్ ఇంకా దుర్గమ్మ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఇంకా మా పిన్ని వాళ్ళు పట్నాలు కూడా వేసుకుంటున్నారు అనేసి అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళే టైంలో బస్సెస్ స్ట్రైక్ అనమాట. బస్సెస్ అయితే నడవట్లేవు. ఆటోస్ కూడా ఫుల్ చార్జ్ చేస్తున్నారు అనేసి ట్రైన్ అయితే బెటర్ అనేసి ట్రైన్లో అయితే వెళ్తున్నాము. ట్రైన్లో వెళ్ళినప్పుడైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. పెన్యాల్ స్టేషన్ దగ్గర అయితే ఒక టీ అమ్ముకునే పర్సన్ అయితే కాల్ స్లిప్ అయి ట్రైన్ ఎక్కుతుండగా కింద పడుతుండే. కానీ అక్కడున్న పర్సన్స్ అయితే పట్టుకున్నారు. ట్రైన్ ఎక్కేటప్పుడైతే కొద్దిగా జాగ్రత్త, రన్నింగ్ ట్రైన్ ఉన్నప్పుడైతే అస్సలు ఎక్కకండి. తనైతే క్షణాల్లో అయితే ప్రాణం అయితే వెళ్ళిపోవు. చాలా భయం వేసింది. ఫైనల్గా అయితే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. మా పిన్ని రాగానే కొన్ని వాటర్ ఇచ్చి కాలు కడుక్కోమని అయితే ఇంట్లోకి అయితే పిలిచింది. ఇంట్లోకి వెళ్ళగానే మా అక్క పిల్లలు అయితే నన్ను చూసి నా దగ్గరికి అయితే వచ్చేసారు. వచ్చి కాసేపు అయితే చిట్ చాట్ అయితే చేసుకున్నాము. ఈరోజు బొడ్రాయి పండగ అంటే బొడ్రాయికి నీళ్లు పోయడం అన్నమాట. ఆడబిడ్డ నీళ్లు పోస్తుంది కదా. సో మా పిన్ని అయితే నన్ను పిలిచింది. మా అక్కకి ముగ్గురు పాపలు, చిన్న పాప ఉంది. పోయేదేమో అనేసి మా పిన్ని నన్ను పిలిచిందేమో అనుకొని అయితే వెళ్ళాము. నేను ఇంకా అత్తమ్మ, ఇద్దరు పిల్లలు, మా అక్క మొత్తం 5 బోనాలు అంటే 5 బిందెలు అయితే నీళ్ళైతే బయటికి వెళ్ళినాయి అనమాట. మేమైతే బోరింగ్ దగ్గరికి వెళ్ళేసి వాటర్ అయితే పట్టుకొని అయితే వచ్చాము. అలా వాటికైతే బొట్లయితే పెట్టేసాం. మా అక్కయితే సపరేట్‌గా వెళ్ళి డైరెక్ట్ మా అక్క ఇత్తడి బిందెలోనే తీసుకొచ్చింది వాటర్. ఇత్తడి బిందె తీసుకొచ్చి పెట్టింది. నెక్స్ట్ డే అయితే పట్నాల కోసం అనమాట. సో, అందుకోసం అనేసి ఇలా పూలదండలైతే పెడుతూ ఉన్నారు దేవుని ఇంటికి, ఇంకా దర్వాజలకి. మామిడాకులు కూడా కుచ్చాలనేసి అయితే మా పిన్ని మొత్తం ముందటేసేసుకున్నది. మామిడాకులు కుచ్చుదామనేసి ఈవినింగ్ టైంలో. అలా ఈవినింగ్ అయితే అయిపోయింది కదా. ఇంక ఈవినింగ్ టైంలో అయితే బొడ్రాయికి అయితే నీళ్ళు పోసే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. 5:00 అలా అయితే చెప్పారు. సో ఇంకా మనం రెడీ అయిదాం పిన్ని అనేసి అన్నాను. ఇంకా వాటిని పక్కకు పెట్టేసి తెల్లారితే ఎలాగైనా పట్నాలు కదా, గాజులు వేసుకుందాము అనేసి గాజుల దండ అయితే తెచ్చి ముందైతే పెట్టింది. మేము ఇంకా అవన్నీ చూసుకొని సెట్ చేసుకొని కొన్ని చిన్న సైజు, కొన్ని పెద్ద సైజు ఉన్నాయి. అవన్నీ చూసుకొని అయితే వేసుకుందాం అనేసి అయితే ముందు పెట్టుకున్నాము. వీళ్ళంతా అయితే మా అక్క పాపలు అన్నమాట.
ఇంక ఇక్కడైతే గాజులేసుకున్నాం. ఇంకా కాళ్ళకి పసుపు గిట్లా పెట్టేసింది. బొట్టు కూడా పెట్టేసింది. ఇంక మేమైతే స్టార్ట్ కావాలి. ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళ చెల్లి అత్తమ్మ అయితే ఇంకా రాలేదు. తనైతే అక్కడ పాతింటి దగ్గర ఇంకో దగ్గర తీసుకెళ్ళడానికి అయితే వెళ్ళింది. సో లేట్ అయిపోతుంది అనేసి మేమైతే వెళ్దాం అన్నట్టుగా రెడీ అయితే అయ్యాము. యాక్చువల్లీ ఇక్కడ స్టార్ట్ అయింది అసలైన టాస్క్. ముగ్గురు పిల్లలు ఇంకా వాళ్ళు కూడా ఎత్తుకోవడం అనమాట. ఇంకా మేమిద్దరం ఎలా వెళ్తామో అనేసి అయితే చాలా టెన్షన్ అయితే పడ్డాము. ఫస్ట్ అయితే మా అక్క అయితే ఇత్తడి బిందె అయితే ఎత్తేసుకున్నది. నెక్స్ట్ నాకైతే మా పిన్ని ఎత్తింది. ఇక్కడ మెయిన్ టాస్క్ అయితే నేనైతే అసలు బిందెలే మొయ్యాను. అలాంటిది 1 కిలోమీటర్ వరకు అయితే ఉంది అప్రాక్సిమేట్లీ. ఎలా మోస్తానో ఏందో అని అయితే అనిపించింది నాకు. చాలా అయితే టెన్షన్ అయితే ఫీల్ అయ్యాను. బట్ ఏంది అంటే పర్లేదు, ఎత్తుకున్న దగ్గర నుంచి మధ్యలో కూడా దించకుండా అయితే తీసుకొని అయితే వెళ్ళాను. ఇంకా ఈ చిన్న పాపలు కూడా అయితే వాళ్ళ బిందెలు అయితే మోసారు. నీళ్ళ బిందెలైతే తీసుకొచ్చి అయితే ఫైనల్‌గా మేము ఇంగ బొడ్రాయి ముందైతే పెట్టాము. బొడ్రాయి ఇంకా ప్రతిష్టాపన అయితే అవ్వలేదు. బొడ్రాయి ప్రతిష్టాపన అయ్యే తర్వాత పోద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ పబ్లిక్ అయితే ఎవ్వరు కూడా ఆగలేకపోయారు. వచ్చాక చాలా సేపయితే కూర్చున్నారు అందరూ. ఎందుకంటే ట్రాక్టర్‌లో ఊరేగింపు వీడియో తీస్తానా. ఇక్కడ ఇంగ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఒక్కటేసారి అలా శంఖం ఊదేసరికి అందరూ బిందెలైతే తీసేసుకొని పోద్దాం అనేసి అయితే స్టార్ట్ అయ్యారు. సో మేము కొద్దిగా మెల్లగా వెళ్దాం అనేసి పబ్లిక్ తగ్గాకైతే మేమైతే తీసేసుకొని మెల్లగా స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి ట్రాక్టర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళేసి మేమైతే నీళ్ళు పైకిస్తే అయ్యగారే పోస్తారనమాట. పైకైతే ఇచ్చాము, అయ్యగారైతే పోసారు. అయితే మేమైతే ఈ విధంగా బొడ్రాయి దేవతకైతే నీళ్ళైతే పోసాము. మా తమ్ముడు వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టాడు. కొట్టాక మేమైతే అందరం కలిసి రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము. బైక్ మీద వెళ్ళిపోయాము. ఈ విధంగా అయితే జరిగింది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.